తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కోటా శ్రీనివాసరావు దివికెగిశారు. ఆయన జూలై 13 తెల్లవారుజామున కన్నుమూయడం జరిగింది. ఇప్పటికే 83 ఏళ్ల వయసు దాటడంతో వృద్ధాప్య సమస్యల వల్ల కోటా శ్రీనివాసరావు గారు ఇక మన నుంచి దూరం అయిపోయారు. ఆయన అంత్యక్రియలు కూడా ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో ముగిశాయి. కోటా శ్రీనివాసరావు దాదాపు 800కు పైగా సినిమాల్లో తెలుగువారిని ఎంతగానో అలరించారు. ఆయన ఏ సినిమా చేసినా, అందులో ఏ క్యారెక్టర్ చేసినా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కి ఒక వన్నె తెచ్చేలాగా ఆయన నటించేవారు. కోటా శ్రీనివాసరావు ఆయన చేసిన సినిమాలు ఇప్పటికీ ఒక చిరస్మరణీయంగా ఆయన పాత్రలు మిగిలిపోతాయి. ఒక పిసినారి క్యారెక్టర్ కావచ్చు, ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ కావచ్చు, ఒక కమెడియన్‌గా, ఒక విలన్‌గా ఆయన ఏ క్యారెక్టర్ వేసినా కూడా అందులో జీవించిపోతారు. తెలంగాణ యాసలో అయితే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులకు నిజంగా కడుపుబ్బా నవ్వించాయి. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణ మాండలికం తనకు నటుడిగా ఒక మంచి గుర్తింపునిచ్చిందని, తనలోని నటుడిని మరింత రుజువు చేసుకునేందుకు తెలంగాణ మాండలికం ఎంతో హెల్ప్ చేసిందని కూడా కోటా శ్రీనివాసరావు చెప్పారు. అలాగే కోటా శ్రీనివాసరావు ఇప్పటివరకు 800కు పైగా సినిమాల్లో నటించారు. కానీ ఆయన తొలి చిత్రం, ఆయన చివరి చిత్రం ఏంటనే దాని మీదుగా కూడా ప్రస్తుతం అయితే ఆసక్తి నెలకొంది. ఈ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ప్రాణం ఖరీదు' సినిమాతోనే కోటా శ్రీనివాసరావు 1978లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 'ప్రాణం ఖరీదు' సినిమా ఇటు మెగాస్టార్ చిరంజీవికి, అటు కోటా శ్రీనివాసరావు ఇద్దరికీ తొలి సినిమా కావడం అనేది ఒక యాదృచ్ఛికం అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కోటా శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ, నా 'ప్రాణం ఖరీదు' సినిమాతోనే కోట గారు నాతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నిజంగా ఇది నాకు ఒక అదృష్టం అని కూడా చిరంజీవి చెప్పడం జరిగింది. అలాగే కోటా శ్రీనివాసరావు నటించిన ఆఖరి సినిమా మీద ఒకటి ఆ సినిమా అని, ఒకటి ఈ సినిమా అంటూ కొన్ని రకాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం నటించిన 'హరిహర వీరమల్లు' సినిమాయే కోటా శ్రీనివాసరావు గారి ఆఖరి సినిమా అని అధికారికంగా అయితే చెప్తున్నారు. ఏఎం రత్నం కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ 'హరిహర వీరమల్లు'లో కోటా శ్రీనివాసరావు గారు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మా సినిమా ఆయనకు ఆఖరి సినిమా కావడం తమ అదృష్టమని కూడా ఆయన చెప్పారు. అలాగే కోటా శ్రీనివాసరావు గారు ఫస్ట్ 'హరిహర వీరమల్లు'లో ఒక పాత్ర కోసం అడిగినప్పుడు వయసు సహకరించడం లేదని కూడా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ కోసం తాను నటించేందుకు సిద్ధమయ్యానని, 2 రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో 'హరిహర వీరమల్లు' కోసం షూటింగ్‌లో పాల్గొన్నానని కోటా శ్రీనివాసరావు కూడా గతంలో ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొదట డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని టేకప్ చేశారు. ఆయన దర్శకత్వంలో కోటా శ్రీనివాసరావు 2 రోజుల పాటు 'హరిహర వీరమల్లు'లో నటించడం జరిగింది. అయితే ఇప్పుడు జ్యోతి కృష్ణ టేకప్ చేసిన తర్వాత ఈ సినిమా స్వరూపం మారింది. కథలో ఉన్న ఏదైతే క్రిష్ తీసుకొచ్చిన కథని ఏమాత్రం దాని సారం పోకుండా ఇప్పటి పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అన్నిటికీ అనుగుణంగా ఇప్పుడు ఏదైతే ఆయన ఒక ధర్మం కోసం పోరాడుతున్నారో, ఆ ధర్మంని ఎక్కువ చెప్పేలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఒక ధర్మ పరిరక్షకుడిగా ఆయన ఉన్నారు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఆ ధర్మానికి సంబంధించి ఇప్పుడు ఈ సినిమాలో 'హరిహర వీరమల్లు'లో ఎక్కువగా చూపించబోతున్నారు. ఇటీవలే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. హరిహర విష్ణువు, శివుడు ఒక అవతారం వీరమల్లు అయితే ఎలా ఉంటుంది, ఆయన పోరాటం ధర్మం కోసం పోరాటం ఎలా ఉంటుందనేదే 'హరిహర వీరమల్లు'లో చూపించబోతున్నట్లుగా కూడా చిత్ర యూనిట్ అయితే అధికారికంగా ప్రకటించింది. అలాగే కోటా శ్రీనివాసరావు మరణించిన సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన తమ చిత్రంలో నటించడం అదృష్టమని, ఆయన ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని కూడా చిత్ర యూనిట్ అయితే అధికారికంగా ట్విట్టర్‌లో కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవితో తొలి సినిమా 'ప్రాణం ఖరీదు'లో నటించిన కోటా శ్రీనివాసరావు ఇప్పుడు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'హరిహర వీరమల్లు'లో చివరి సినిమాగా ఆయన కెరీర్‌లో ఇది నిలిచిపోయేలాగా ఉంటుంది. కోటా శ్రీనివాసరావు ఇటు మెగా బ్రదర్స్‌తో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉంది. చిరంజీవితో ఆయన ఎంతో సాన్నిహిత్యంగా ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్‌తో కూడా ఎంతో సాన్నిహిత్యంగా ఉంటారు. పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా, తాతగా ఎన్నో క్యారెక్టర్‌ల్లో ఇద్దరు కలిసి చేశారు. అలాగే చిరంజీవితో పాటు ఎన్నో సినిమాల్లో కోటా శ్రీనివాసరావు గారు నటించడం జరిగింది. ఒకానొక సందర్భంలో కోటా శ్రీనివాసరావు కొంచెం షూటింగ్ గ్యాప్‌లో మద్యం తాగి అక్కడికి వెళ్తే అప్పుడు కూడా చిరంజీవి తన ఆరోగ్యం దృష్ట్యా ఒక చిన్న మందలింపు కూడా చేసినట్టు కూడా కోటా శ్రీనివాసరావు గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇలా మీరు ఈ వయసులో ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆరోగ్యం బాగా కాపాడుకోండి. ఆరోగ్యం బాగుంటేనే మరిన్ని మంచి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించగలుగుతారు. ఇలాంటివి వద్దు అని కూడా వారించినట్లు కూడా కోటా శ్రీనివాసరావు గారే చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మధ్య చిరంజీవి మధ్య, కోటా శ్రీనివాసరావు మధ్య బాండింగ్ అంత లోతుగా ఉంది. మెగా ఫ్యామిలీతో కోటా శ్రీనివాసరావుకు ఎంతో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి కోటా శ్రీనివాసరావుకు నివాళులర్పించి, కోటా శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకొని, కోటా శ్రీనివాసరావు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక వాళ్ళు విషాద వదనంలో మునిగిపోయారు. కోటా శ్రీనివాసరావు ఆయన ఒక పద్మశ్రీగా కూడా ఆయనకి అవార్డు వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 1999 నుంచి 2004 మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందించారు. కోటా శ్రీనివాసరావు నిజంగా ఆయన ఒక విలక్షణ నటుడు. ఆయన నటనకు ఒక పెట్టిన కోట రూపం కూడా చెప్పొచ్చు. ఆయన లేని లోటు ఇండస్ట్రీకి అయితే పూడ్చలేనిది.